తెలంగాణ రాష్ట్రాన్ని దొబ్బి దోసుకుందిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన నిన్న. ఆ ప్రెస్ మీట్ లో కేసీఆర్ అటు ఆంధ్రోని ఇటు చంద్రబాబు నాయుడు, అటు ఆంధ్రోని ఇటు చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నాడు. కేసీఆర్ రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోతుంది, ఆయన కుటుంబం అవినీతి బట్టబయలవుతుంది అన్నప్పుడల్లా కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ పండించి తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. దానిలో భాగంగానే కేసీఆర్ రాజకీయం మొత్తం చంద్రబాబు నాయుడు పేరు లేకుండా, ఆంధ్రోడి పేరు లేకుండా చేయలేని పరిస్థితిలో కేసీఆర్ ఉంటాడు. ఆయన రాజకీయం అంతా కూడా రాష్ట్రం విడిపోయి 15 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి కూడా కేసీఆర్ తెలంగాణ ప్రజలను తెలంగాణ సెంటిమెంట్ మీద ఆంధ్రోని తిట్టి చంద్రబాబు నాయుడు తిట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది నాకైతే. అయినా కేసీఆర్ నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు అంటే నీ కన్నా కూతురు కవితమ్మ నీ కుటుంబం మీద, నీ కొడుకు మీద, నీ అల్లుడు మీద నీ 9 సంవత్సరాల ఉన్మాది పరిపాలనలో మీ కుటుంబం ఎంత దోసుకుందనే విషయాల పట్ల మొత్తం లెక్కల పత్రాలతో బట్టబయలు చేస్తుంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసము నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అటు ఆంధ్రోని ఇటు చంద్రబాబు నాయుడు తిడతావా? తెలంగాణ ప్రజలను తెలివి తక్కువలు కాదు కేసీఆర్. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా తెలివిగల వాళ్ళు రాజకీయంగా తెలివిగల వాళ్ళు కాబట్టి 2023 ఎలక్షన్లో నువ్వు చేసిన అవినీతిని అంతా చూసి నీ పార్టీకి భూస్థాపితం చేసి పక్కకు కూర్చోబెట్టారు. నువ్వు నీ కొడుకు కలిసి నీ కూతురుకు అన్యాయం చేస్తే నీ కూతురు బయటకు వచ్చి ఈరోజు నీ 9 సంవత్సరాల ఉన్మాది పరిపాలనలో నీ కుటుంబము, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు ఎంత దోసుకున్నారో లెక్కలతో సహా బయట చెప్తుంటే ప్రజలందరూ ఆ లెక్కలు కరెక్టా కాదా చెప్పు కేసీఆర్ అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నాను. అయినా కేసీఆర్ ఒక విషయం గుర్తుపెట్టుకో, తెలంగాణ ప్రజలకి నీ కూతురు చేసిన ఆరోపణల మీద సమాధానం చెప్పాల్సిన అవసరం నీ మీదనే ఉంది కేసీఆర్. అంతేగాని తెలంగాణ సెంటిమెంట్ పండించి తెలంగాణ ప్రజలు రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు మోసపోరు. తెలంగాణ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉంది. కేసీఆర్ కొడుకు టిల్లు అల్లుడు ఏ రకంగా దొబ్బి దోసుకుంటున్నారో స్పష్టమైన అవగాహన ఉంది తెలంగాణ ప్రజలకి. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయగాని అటు ఆంధ్రోని చంద్రబాబు నాయుడు తిట్టడం మానేసే కేసీఆర్.